మేషరాశి వారికి ఈరోజు విద్యార్థులు చాలా అనుకూలం. వృషభ రాశి వారు అనుకూలం. రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి పనుల్లో సంతృప్తికరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి మీకు అనుకూల సమయం ఇది. సంతానం ద్వారా శుభవార్తలు. సింహరాశి వారి కుటుంబంలో సంతోష వార్తలు వింటారు. కన్యారాశి వారు అనుకూలంగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణః నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస శుక్ల అష్టమి గురువారం. అష్టమి రాత్రి 9:50 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం 11:02 అనంతరం అనురాధ నక్షత్రం. వర్జం మధ్యాహ్నం 3:25 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 10:48 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:59 నుండి 3:49 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:21. అమృత గంటల రాత్రి 1:55 3:49 వరకు. అలాగే శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. బ్రహ్మయోగం ఉదయం 6:40, భద్ర ఉదయం 9:09, భవరాత్రి 9:50. అలాగే ఈరోజు అష్టమి గురువారం కాబట్టి సాధారణమైన కార్యక్రమాలకే, సాధారణమైన వ్యవహారాలకే అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం. రేపే వరలక్ష్మి వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా అయినా సరే అందరూ కూడా ఆచరించి రేపు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. వరలక్ష్మి వ్రతం మీరు చేసుకోలేరు, విదేశాల్లో ఉండే పురోహితుల దగ్గరగా లేని, అర్చకుల దగ్గరగా లేనటువంటి వాళ్ళు యూట్యూబ్లో భక్తి1 తెలుగు 1 వరలక్ష్మి వ్రతం అని లాగిన్ అయితే కనుక నేనే గతంలో చేస్తున్న ఆ వీడియో ఉంది. పూజా సామాన్లు దగ్గర పెట్టుకుని మీరు భక్తి1 కానీ తెలుగు 1 కానీ చూస్తే కనుక భక్తి1 ద్వారా మీరు యూట్యూబ్లో నేనే వీడియో ఆడియో కూడా ఉంది. భక్తి1 మీకు అందిస్తోంది. వరలక్ష్మి వ్రతాన్ని సునాయాసంగా పూజా ద్రవ్యాలు దగ్గర పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఆడియో వింటూ మీరే దగ్గర పూజ చేసుకోవచ్చు. ఆచరించి అందరూ కూడా తరించండి. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు విద్యార్థులు చాలా అనుకూలం. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. వృషభ రాశి వారు అనుకూలం. రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి పనుల్లో సంతృప్తికరంగా ఉంటుంది. పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి మీకు అనుకూల సమయం ఇది. సంతానం ద్వారా శుభవార్తలు, సంతాన సౌఖ్యం, బంధుమిత్రుల వల్ల లాభాలు పొందగలుగుతారు. సింహరాశి వారి కుటుంబంలో సంతోష వార్తలు వింటారు. శుభకార్య లాభము, ధనలాభము. కన్యారాశి వారు అనుకూలంగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు ఏమైనా తీర్చగలుగుతారు. తులారాశి రావాల్సిన ధనం వచ్చే అవకాశం, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అన్ని కార్యాలకి లాభం ఉంది. దేవాలయ దర్శనాలు చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. ధనస్సు రాశి వారు సోదరులతో విరోధాలు ఉంటాయి. శత్రువుల వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉండే అవకాశంగా నరఘోష ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి కూడా ఇబ్బందులు, ఊహించిన ఖర్చులు, అనవసర ప్రయాణాలు ఉండే అవకాశం. కుంభరాశి వారికి కూడా శత్రుమూలంగా ఇబ్బందులు ఉండే అవకాశం, టెన్షన్స్తో ఉంటారు. భగవద్ ఆరాధన, హనుమత్ దర్శనము, వెంకటేశ్వర ఆలయ దర్శనం, శివాలయ అభిషేకం చేయడంలో అనుకూలం. మీనరాశి వారికి కొంచెం ఇబ్బందులు, ధన నష్టం ఉండే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. శ్రావణలక్ష్మి వరలక్ష్మి వైభవం. వరలక్ష్మీదేవి ఎవరు, ఎందుకు అవతరించింది, వరలక్ష్మీ వ్రతాలు మనం ఎందుకు చేయాలి, శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఎందుకు చేయాలి, అలాగే 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు వస్తే 5 శుక్రవారాలు ఎందుకు వరలక్ష్మీదేవిని ఆరాధించాలి, అసలు ఆరాధించడం వల్ల ఫలితం ఏమిటి, వరలక్ష్మీదేవి వైభవం ఏమిటి అనే విషయాలన్నీ భక్తి1 తెలుగు 1 ద్వారా భక్తుల యొక్క కోరిక మేర భక్తి1 మీకు అందిస్తోంది. వరలక్ష్మీదేవి అసలు అష్టలక్ష్ములతో సంబంధం లేకుండా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీచ వరలక్ష్మీచ ప్రసన్న మమ సర్వదా అనే మీ శాస్త్రవచనం మనకి. కనుక సిద్ధలక్ష్మిగా అష్టలక్ష్ములతో సంబంధం లేకుండా సిద్ధలక్ష్మి మనకు సకల సిద్ధుల్ని కూడా ఇస్తుంది. అందుకే శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చే వ్రతం
వరలక్ష్మీ వ్రతం అన్నారు. సిద్ధి అనేది మొదటి లక్ష్మిగా మనకు చెప్పబడింది కాబట్టి సిద్ధలక్ష్మి అన్నారు. కాబట్టి కార్యసాధనకు కావలసిన ముక్తి కావాలి కాబట్టి ఆవిడ్ని మోక్షలక్ష్మి అన్నారు. ప్రతికూల పరిస్థితులు దాటడం కోసం ఆవిడ జయలక్ష్మి అన్నారు. కార్యసాధన కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, నిర్ణయాశక్తి, విజ్ఞానము మొదలైనటువంటి అన్నీ కూడా కలగడం కోసం ఆ వరలక్ష్మీదేవిని విద్యాలక్ష్మి అన్నారు, అంటే సరస్వతి అన్నారు. ఈ విధంగా సర్వ ఫలితాలు, సర్వ సంపదలు, ఆనందము శ్రీలక్ష్మి అన్నారు. దాని వలన శ్రేష్టత్వం ఉన్నది కనుక ఉన్నతి ఉన్నది కాబట్టి వరలక్ష్మి అన్నారు. వర అంటే శ్రేష్టము అని, శ్రేష్టమైన లక్ష్మి అని అర్థం అన్నమాట. ఈ శ్రేష్టత లక్ష్మీ స్వరూపంగా చెప్పారు కనుకనే ఆవిడ వరలక్ష్మి. వరాలిచ్చేటువంటి లక్ష్మి కనుక అమ్మవారు వరలక్ష్మి రూపంలో ఉన్నారు. ఉన్నతమైన సంపదల్ని పొందడం కోసం శుద్ధత్వ స్వరూపంగా ప్రకాశించే లక్ష్మిగా, జగజ్జనే శ్రీలక్ష్మియే ఈ అమ్మవారు వరలక్ష్మీదేవిగా, అష్టలక్ష్మిలతో కాకుండా వరలక్ష్మీదేవిగా అవతరించింది. అలాగే లక్ష్మీ స్వరూపంగా వరలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. భావన ఎలా ఉన్నప్పటికీ కూడా ఆవిడే ఆ వరలక్ష్మీదేవి అనంతలక్ష్మి, ఆవిడే అష్టలక్ష్మి స్వరూపిణిగా, వరాలిచ్చేడు లక్ష్మిగా వరలక్ష్మిగా చెప్పారు. సూర్య చంద్ర కాంతి, అగ్నిదీప్తి, భూమి గరిమ, జలము, శీతలత, క్షేత్రము, పచ్చదనము, పుష్పాల సౌందర్యము, ఫలశోభ, ఆరోగ్యము, చైతన్యము, విద్య, విజ్ఞానము, ఇలా అనంతమైన విభూతులన్నీ కూడా ఎన్నో ఆ పరమాత్మ యొక్క అనంత శక్తులే ఈ లక్ష్మీ స్వరూపాలు. ఇన్ని శక్తులు మూర్తిభవించిన రూపమే వరలక్ష్మీదేవి అన్నారు. శ్రావణ మాసంలో మంగళగౌరీదేవిగా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిగా ఆ అమ్మవారిని విశేషంగా ముగ్గురమ్మలు కూడా, ముగ్గురమ్మలకు మూలపుటం ఆవిడే, ముగ్గురమ్మలకు ఒకే అమ్మ ఆవిడే, ముగ్గురు కూడా ఒకటే, త్రిమూర్తులు కూడా ఒక్కరే. మనం భేదం పెట్టుకుంటాం. లక్ష్మీదేవి వేరు, సరస్వతీదేవి వేరు, పార్వతీదేవి వేరు, విష్ణువు వేరు, శివుడి వేరు, బ్రహ్మ వేరు అని తన్నుకుంటూ ఉంటారు. వీళ్ళంతా ముగ్గురు ఒకే రూపం, మగవాళ్ళు త్రిమూర్తులు, త్రిమాతలు కూడా ఒకటే రూపం అని చెప్పారు. అందుకే మంగళ గౌరీగా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మిగా కూడా అమ్మవారి లక్ష్మీదేవి ఉంది. శాస్త్ర ఆచార నియమాల్లో వేదం ప్రకారంగా ఈ విధంగా చెప్పబడిందని, ఆచారం ప్రకారంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అని మన విద్యార్థులు ఆడపిల్లల విద్యార్థినులు కనుక ఆడపిల్లలు చేస్తే కనుక, అమ్మాయిలు చిన్నప్పటి నుంచి వ్రతం చేస్తే మంచి జ్ఞానం కలుగుతుంది, ప్రజ్ఞ కలుగుతుంది, ముఖంలో లక్ష్మీ కళ అంటారే ఆ కళ కలుగుతుంది వరలక్ష్మి వ్రతం చేయడం, లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల. అలాగే చిన్నపిల్లలకు మన సాంప్రదాయము, పద్ధతి, పూజలు వివరాలు తెలుస్తాయి. అలాగే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, చదువు బాగుంటుంది. విద్యాలక్ష్మి కూడా ఆవిడే కాబట్టి జ్ఞానం కలుగుతుంది. ఎలా ప్రవర్తించాలి, నలుగురిలో ఎలా ఉండాలి, ఎవరైనా భయపడితే భయపడకుండా ధైర్యలక్ష్మిగా ఎలా ఉండాలి, ఇలా ధైర్యంగా ఉండగలుగుతుంది, విద్యాజ్ఞానం కలుగుతుంది. అనంతరం కూడా వచ్చే భర్త కూడా, రాబోయేటువంటి భర్త చదువంతా పూర్తయిన తర్వాత మంచి భర్త ఈ అమ్మాయికి భర్తగా లభిస్తాడు. కనుక లక్ష్మీదేవిని చిన్నపిల్లలు, ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాడి వివాహం అయ్యే వరకు చేయాలి. వివాహం అయిన తర్వాత భర్తతో కూర్చుని ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. భర్త గారి ఖాళీ లేకపోతే మీరైనా కూర్చుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. భర్త గారు మీ దగ్గర కానీ ఇంట్లోనే ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఈ రక్షణ, ఈ 9 సూత్రాల గల తోరణాన్ని భర్త ద్వారానే కుడి చేతి కట్టించుకుంటే చాలా మంచిది అని వరలక్ష్మి వ్రత నియమాల్లో చెప్పబడ్డాయి. చాలామంది ఈ మధ్యని ఈ అమ్మవారు ముఖాలు పట్టుకోవడం, ఈ కాళ్ళు చేతులు పట్టుకు రావడం, ఇవన్నీ అలంకరణలు చేస్తూ ఉన్నాం. అలా చేయకూడదు. భిన్నమైనటువంటి ఆయుధాలు, ఆ అవయవాలు అమ్మవారికి అలా అలంకరించకూడదు అని, ఆడంబరాలు పనిచేయమని, రిటర్న్ గిఫ్ట్లు ఇవి కూడా ఇవ్వకూడదని చెప్పడం జరుగుతుంది. చాలామంది రిటర్న్ గిఫ్ట్ల కోసం వెళ్ళిపోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు ముందే ముత్తైదులు కూడా అడిగేస్తున్నారు అన్నమాట. ఏదో రసన డ్రింకులు అంటే తప్పులు ఇవ్వచ్చు, వాయిని అలాగే ఇస్తారు, భోజనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అది కాకుండా రిటర్న్ గిఫ్ట్ల కోసం పోతూ ఉన్నారు, ఇవ్వకపోతే వెళ్ళడం లేదు, ముత్తైదులు మొత్తుకుంటున్నారు. కనుక అలా కాకుండా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. రాసి ఆవిడ కూడా పసుపు రాయడం లేదు. వాళ్ళ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి, నా హోదా ఏంటి, నా ప్రెస్టేజ్ ఏమిటి అని అలా వచ్చిన ఆవిడ పార్వతీదేవిగా, సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా భావన చేసి ముత్తైదులు కాళ్ళు పట్టుకుని యజమానురాలే కాళ్ళకి పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి. ఈ విధంగా పువ్వులు, గాజులు, సుమంగళి ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి.
చక్కగా పానకాన్ని సాధు శీతల పానీయం పానకాన్నం రసన డ్రింకో ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా ఆడవాళ్ళు కాబట్టి ఇస్తే మంచిదే, తప్పులేదు. ఆడంబరాలకు పోకుండా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధ ప్రధానం అండి. అంతే ఇక్కడ భక్తి లేకుండా ఆడంబరం కోసం మన టీవీల్లోనూ ఈ యూట్యూబుల్లో పెట్టుకుని అందరికీ మనకి దాన్ని ఏదో అంటారు, మనకి ఈ సబ్స్క్రైబర్స్ లైకులు రావాలని చెప్పి చాలామంది ఈ మధ్యని ఈ వరలక్ష్మి వ్రతాలు సెలబ్రిటీలు హీరోయిన్లు కూడా వాళ్ళు కూడా చేసేస్తూ మాకు కూడా ఫోన్లు చేస్తూ గురువుగారు ఎలా ఉందని అడుగుతూ ఉన్నారు. అలాంటి ఆడంబరాలకు పోకండి. ఆడంబరాలు కాదు, అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే, అదృష్టం మనకు కలగాలి అంటే ఆడంబరాలు పక్కన పెట్టి రిటర్న్ గిఫ్టుల గురించి ఆలోచించకుండా అమ్మవారికి ఏ విధమైన అలంకరణలు అంటే మీరు ఎక్కువగా ఈ ముఖాలు సగం ముఖం ఒకటే ఉంటుంది, కాళ్ళు చేతులు ఉండవు, అలా పెట్టకూడదు. మీరు ఇంకా పెట్టగలిగితే పసుపు కొబ్బరికాయకి రాసి కళ్ళు అవన్నీ పసుపుతో కుంకంతో పెట్టాలి తప్ప ఏ విధంగా సగం ముఖాలు పట్టుకొచ్చి కాళ్ళు చేతులు లేని ముఖాలు పట్టుకొచ్చి పెట్టడం, కాళ్ళు చేతులు వంకరగా అవయవ భాగాలు విభిన్నమైపోయి చిన్నవైపోయిన భిన్నమైపోయిన ఆయుధాలు అతకడం, కాళ్ళు చేతులు అతకడం, అలాంటి అలంకరణలు ఏవి కూడా అమ్మవారికి చేయకూడదు. విగ్రహాలు కూడా పెట్టకూడదు. కేవలం వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు వరలక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. కలశం ఆచారంగా ఉంటే కలశం పెట్టుకోవాలి. కలశంలో బియ్యాలు ధాన్యాలు పోయకూడదు. కలశంలో శుద్ధ జలమే పోసి అమ్మవారిని శ్రీమావాహయామి, తృతీయమావాహయామి, అమ్మవారి వరలక్ష్మీమావాహయామి, నారాయణమావాహయామి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే నారాయణుని ఆవాహన, నారాయణ కూడా అర్చించాలి, స్మరించాలి. పార్వతీదేవిని ఆరాధిస్తే పరమశివుణ్ణి స్మరించాలి. సరస్వతీదేవిని ఆరాధిస్తే బ్రహ్మగారిని స్మరించాలి. పతిని ఆరాధించకుండా చేస్తే లక్ష్మీదేవి ఆ పూజ స్వీకరించదు. లక్ష్మీ ఆవిడ విష్ణు వల్లభి కనుక నిత్యానపైన స్వామి వక్షస్థలంలోనే ఉండే స్వామిని ఆరాధిస్తేనే ఆనందపడిపోతుంది. తన భర్తను కూడా ఆరాధిస్తేనే అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. కనుక పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. పద్మాన్ని ఆసనంగా చేసుకుని పద్మాన్ని ధరించి శంఖచక్ర గదా, శంఖచక్రాలు నారాయణుడు ఏ ఆయుధాలు ధరిస్తాడో లక్ష్మీదేవి కూడా ఆయుధాలతోటి ఇక్కడ వరాలు ఇవ్వడం కోసం వరముద్రతో, అభయ వరముద్రతో వరలక్ష్మీదేవి ఉంటుందన్నమాట. విశేషంగా ఆరాధన చెయ్యాలి. ఆడంబరాలకు పోకుండా భక్తే ప్రధానంగా భావించి శ్రద్ధతో కూడుకుని ఇంట్లో పిల్లలు భర్త ఉన్నారు కంగారు పడిపోకుండా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ప్రశాంతంగా ఉన్న సమయంలోనే మధ్యాహ్నం 12 గంటల లోపుగానే ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించుకోండి. శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. ఆ రెండు ఉన్నప్పుడే మీ పూజ ఫలితాన్ని ఇస్తుంది. ఆడంబరాలకి ఆర్భాటాలకి పోయారనుకోండి, ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఏది కూడా. భక్తి ప్రధానం. అమ్మవారు అదే చూస్తుంది. నీలో ఎంత శ్రద్ధ ఉంది, నీలో ఎంత భక్తి ఉంది, నీ భావన ఎలా ఉంది అని అమ్మవారు చూస్తూ ఉంటుంది. ప్రసాదాలు కూడా మనకు తోచినవి చేసుకోండి. అదే చెయ్యాలి ఇదే చేయాలని ఏమీ లేదు. క్షీరసముద్ర తనయ్య కనుక ఆవు పాలతో క్షీరాన్నం చేసుకుంటే బియ్యము బెల్లం వేసి క్షీరాన్నం చేసుకోండి. చేయగలిగితే పూర్ణాలు గారెలు అమ్మవారి పులిహారని చక్కగా 9 రకాల ప్రసాదాలు చేయొచ్చు. శనగలు చలివిడి పానకము నివేదన చేయాలి. పాలల్లో చక్కగా యాలకుల పౌడర్ వేసి పటికి బెల్లం పౌడర్ కానీ పంచదార కానీ వేసి పటికి బెల్లం పౌడర్ పాలు నివేదన చేయండి. ఫలాలు పెట్టండి. అమ్మవారు చాలా ప్రీతి లక్ష్మీదేవికి. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూర్ణాలు అంటారు, ఇవి నివేదన చేయడం. చక్కగా వీలైతే మొత్తం 5 భోజనాలు పెట్టుకోండి, తప్పేమీ లేదు. 10 మంది భోజనం పెట్టుకోండి. అలాగే అత్తమామల ఆశీర్వచనం తీసుకోండి, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోండి. ఇంటికి వచ్చిన గురువుని గౌరవించండి, ఆయన ఆశీస్సులు తీసుకోండి. అలాగే వాయిని దానం చేసుకోండి. 30 చక్కగా కాళ్ళకు పసుపు రాసి శనగలేని వాయిదలు ఇచ్చానమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా అని వాయినం అలా అనకూడదు అంటున్నారు. భక్తిగా నోటితో ఇవ్వడమే అన్నమాట. అలా ఇవ్వడం పుచ్చుకోవడం. నోముల్లోనే ఇచ్చానమ్మా వాయినం పుచ్చుకున్నామన్నా వాయినం అక్కడే చెబుతారు. వరలక్ష్మి వ్రతాల్లో ఇచ్చానమ్మా పుచ్చుకున్నామన్నా అంటే నువ్వు ఇచ్చావు నేను పుచ్చుకున్నాను లే అన్నట్టుగా ఉంది. అలా కాదమ్మా, నువ్వేమి ఇచ్చావు అన్నట్టుగా చూస్తున్నారు. ఇచ్చేవి రిటర్న్ గిఫ్ట్ పెద్ద ఏమో చిన్న గిఫ్టే ఇచ్చామని మనసులో అనుకోవడం, ఈ భావనలు ఏవి లేకుండా చక్కగా మీరు ఇచ్చినట్టు ఆయన మనసులో అనుకుని లక్ష్మీదేవికి ఇస్తున్నాను వరలక్ష్మీదేవికి అనే భావనతోటి ఇచ్చాను మనసులో అనుకుని ఆ వాయినాలు ఇవ్వండి. వచ్చిన 35 గౌరవించండి. వాళ్ళ ద్వారా ఆశీర్వచనం తీసుకోండి. చక్కగా మీ భర్త గారి యొక్క పతిదేవుడి యొక్క ఆశీర్వచనం కూడా ఆ రోజు తప్పనిసరిగా సాయంకాలం అయినా మీ వారు ఇంట్లో లేకపోయినా సాయంత్రానికి వస్తారు కాబట్టి ఆయన అక్షతలు ఇచ్చి ఆయన ద్వారా కూడా ఆయన కాళ్ళ నమస్కారం చేయాలి. ఆశీర్వచనం పతి యొక్క అనుగ్రహం కావాలి మీకు. అది తీసుకుంటే లక్ష్మీదేవి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంట్లో సౌభాగ్యం కలగాలి. కనీసం రోజు లక్ష్మీదేవిని ఆరాధించమని శాస్త్రం చెబుతోంది. మనకి గణపతిని లక్ష్మీదేవిని నారాయణని అలా ఆరాధించలేకపోతే కనీసం
శుక్రవారం చేస్తారు అలాగా మీరు. కనీసం సంవత్సరంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించి తీరాలి. సంవత్సర కాలం పాటు మీరు ధాన్య సంపద, ధన సంపద, చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పిల్లల విద్యలో కానీ, మీరు ఏ రకంగా వ్యవసాయంలో కానీ ఏ రకంగా ధనం సమృద్ధిగా ఉండాలి, ఖర్చు లేకుండా ఎక్కువ ఖర్చు తగ్గి కొంతమంది ఎంత సంపాదించిన నిలబడదన్నమాట. అలా కాకుండా ధనం నిలబడాలంటే కనుక ప్రతి మహిళ కూడా ఇంట్లో తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేస్తేనే సంవత్సరం కాలపాటు మీకు సంపదలు సమృద్ధిగా ఉంటాయి. తరగని సిరి సంపదలు, స్థిరాస్తులు సంపాదించుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, చక్కగా స్థిరాస్తులు, వాహనాలు, గృహయోగం కలుగుతుంది, వివాహయోగం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. ఆరోగ్యం ఉండాలి. లక్ష్మీదేవి అదే చెప్పింది, నా ఆరోగ్యం కాపాడుకోవాలి. విచ్చలవిడిగా మనం ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. అలా ఆరోగ్యాన్ని లక్ష్మీదేవిని కాపాడాలి. మిగతా లక్ష్మీలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఆరోగ్యాన్ని కనుక మీరు కోల్పోయినట్లయితే ఆరోగ్య రూపంలో ఆరోగ్యలక్ష్మిగా ఉంటుంది, వ్యాపారంలో వ్యాపార లక్ష్మిగా ఉంటుంది, భూ వ్యవహారంలో భూలక్ష్మిగా ఉంటుంది. ఈ లక్ష్మిని కనుక కోల్పోతే మీరు మొత్తం అన్ని లక్ష్మిలు వెళ్ళిపోతాయి. ఆరోగ్యాన్ని తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి ఆరోగ్యంగా ఉండాలి, మనం సత్ప్రవర్తనతో సన్మార్గంతో ఉండమని చెప్పారు. అందరూ తప్పనిసరిగా మహిళలకు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఉండమని చెప్పారు. కాబట్టి వరలక్ష్మీదేవి సకల వరాలనే కూడా ఇస్తుందండి. చారుమతీదేవి చెప్పింది కదండి, వాళ్ళు ఆచరించారు, స్వప్నంలో చెప్పింది, వాళ్ళు ఆచరించారు. సంపదల నిరూపణ కూడా మనకు అందులో ఉంది కదా. ఇప్పటికి కూడా చూడండి, వరలక్ష్మి వ్రతం చేయలేని గృహాలు నేను చూశాను. వాళ్ళకి సంపదలు కూడా లేకపోతే కూడా ఏమిటో తెలుసుకున్న తర్వాత ఈ జాతకాలు చూస్తుంటే అర్థం కాక ఏమిటి మీరు ఏం చేస్తారు ఏమిటి వాళ్ళ ప్రశ్నించినప్పుడు వరలక్ష్మి వ్రతం చేయట్లేదన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు వాళ్ళ చేత ఎందుకు మానేశారు మీరంటే కుదరట్లేదు, ఉద్యోగాలు కుదరలేదమ్మా. ఉద్యోగం అయినా ఏదైనా ఇంకో 2-3 గంటల ముందే లేదు, వరలక్ష్మి వ్రతం తెల్లవారుజామున చేసుకుని మీరు వెళ్ళండి అని వాళ్ళ చేత వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తల చేత చేయించగానే ఆ సంవత్సరంలో వాళ్ళకి అదృష్టం కూడా కలిగి, ఇవన్నీ నిరూపణలు అన్నమాట, నిజంగా జరిగినవి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఎంత లేకపోయినప్పటికీ కూడా స్వల్పంగా ఏమీ లేకపోయినా కనీసం కొబ్బరికాయ కొట్టుకుని 2 అరటిపళ్ళైనా పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆ దారం 9 సూత్రాలుగా తోరణాన్ని 9 ముడులు వేసి కుడి చేతికి ఆడవాళ్ళు కట్టుకోవాలి. చాలా మంచిది. నిజం చెబుతున్నాను, అందరూ భక్తివన ద్వారా చెప్తున్నాను, అందరూ ఆచరించండి. సర్వసంపదలే కూడా పొందండి. వరలక్ష్మి అనుగ్రహాన్ని, దీర్ఘ సుమంగళయత్వాన్ని, సౌభాగ్యం, సంపదలు కూడా కలుగుతాయని, ఇది సత్యము, ఇది తథ్యము, నిజము అని మన వేదశాస్త్రాల్లో పురాణ శాస్త్రవచనం కూడా ఇదే అన్నమాట. వరలక్ష్మి వ్రతం విశేషం, ఇందులో విశేష వరలక్ష్మి వ్రతం అని కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులు కానీ ప్రవాస భారతీయులు కానీ మన ప్రవాస భారతీయులందరూ కూడా ఆచరించి మన సనాతనంగా వస్తున్న ఈ వ్రతాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆడపిల్లల దగ్గర నుంచి పెళ్ళి అయిన వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించండి అని భక్తివన ద్వారా కోరుకుంటూ ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ అనుగ్రహం, ఆ వరలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. వరలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.